అంటే ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్లో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ, ఒక మహానగరం అవసరం. మహానగరాలు ఉన్న చోట ఆర్థికాభివృద్ధి వేగంగా జరుగుతోంది. మీకు బెంగళూరు, హైదరాబాదు, అహ్మదాబాదు కొత్తగా వచ్చిన నగరాలు, ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్కతా పాత నగరాలు. 7 నగరాల్లోనే మీకు 50% డిమాండ్ ఉంది భారతదేశంలో, మార్కెట్ డిమాండ్. కాబట్టి హైదరాబాద్ను కోల్పోయిన నగరానికి ఒక నగరం కావాలనే ఉద్దేశంతో 40,000 ఎకరాల భూమి ఇచ్చారు రైతులు. మరి ఒక పెద్ద నది తీరంలో ఉన్నది, రాష్ట్రం మధ్యలో ఉన్నది. 7-8 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాం. కేంద్రం నుంచి కూడా కొంత సాయం వచ్చింది, కావలసినంత కోరినంత కాకపోయినా కూడాను. కానీ అలాగే పెట్టుబడులు పెట్టేవాళ్ళు 30-40 వేల కోట్లకి సిద్ధపడ్డారు. కొన్ని సంస్థలు వచ్చినాయి. అర్థంతరంగా ఆపేయటం విజ్ఞతలకు పని కాదు. సిరిదా మోకాలు అడ్డకూడదు. మిగతా ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాట్లు చేద్దాం. మనకి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కావాలి, అలాగే వైజాగ్ చెన్నై పెట్రోకెమికల్ కారిడార్ కావాలి, బెంగళూరుకి పారిశ్రామిక కారిడార్ తీసుకురావాలి. ఇవన్నీ మనం చేద్దాం. కానీ ఒక మహానగరం ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రత్యేక సదుపాయాలు మనకు వస్తాయి. క్లస్టర్ ఎఫెక్ట్ అని ఉంటుంది. పెట్టుబడులు పెద్ద ఎత్తున లండన్లోనూ, లేకపోతే న్యూయార్క్లోనూ, లేదంటే మీకు సింగపూర్లోనూ ఎందుకని ఫైనాన్షియల్ సెంటర్ అయింది? దానికి కారణాలు ఉన్నాయి. అలాగే సిలికాన్ వ్యాలీ, హ్యాంగ్జో చైనాలో, మన బెంగళూరు, అవే ఎందుకని సాఫ్ట్వేర్ సెంటర్ అని దానికి కారణాలు ఉన్నాయి. కాబట్టి ఒక స్థాయిలో నగరం ఉంటేనే, అంతర్జాతీయ ప్రమాణాలతో జీవన ప్రమాణాలు ఉంటేనే అంతర్జాతీయ పెట్టుబడులు పెద్ద స్థాయిలో వస్తాయి. కాబట్టి దీన్ని వేరు చేయాలి. ఇవన్నీ కలగాపులం చేసి పాతకాల పంచాయతీ రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు జగన్ని మీరు సమర్థించారు, 3 రాజధానుల ప్రకటనకు సంబంధించి వచ్చింది, మీరు సమర్థించారు. దీనికి జగన్కి సమర్థన, జగన్కి వ్యతిరేకం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మద్యం వినియోగాన్ని తగ్గించడం కోసం గట్టి చర్యలు చేపట్టారన్నాను. నేను పూర్తిగా దానికి మద్దతు ఇస్తున్నాను. అట్లాగే అన్నీ ఒక చోటొద్దు మరో చోట నా భావం అయినట్టయితే, అసెంబ్లీ ఒక చోట, సెక్రటరీ ఒక చోట అయినట్టయితే పెద్దగా ఆలోచించింది కాదు, పునరాలోచించాలి. కానీ అన్నీ ఒక చోట అక్కర్లేదు, కొన్ని వేరే చోట పెడదామని చెప్పినట్టయితే అది మంచి ఆలోచన. కానీ అది వికేంద్రీకరణ కాదు. అంటే దీనిలో మన ఎవరికి జిందాబాదులు మురదాబాదులు కాదు, మన జీవితాలు ఇవి. జగన్ జీవితం, చంద్రబాబు నాయుడు గారి జీవితం కాదు ఇది. మన జీవితాలు, మన కోసం, మన సేవకులుగా వాళ్ళు పనిచేస్తున్నారు. మనం ఆ సంగతి మర్చిపోతున్నాం. వాళ్ళు రాజులు, చక్రవర్తులు పోరాడుతున్నారు, మనం ఇక్కడ కూర్చొని చప్పట్లు కొడుతున్నాం అనుకుంటున్నాం. కాదు, మనం దీనిలో పాత్రధారులం, జీవితంలో హీరోలం మనం. కాబట్టి ఏ అంశం మీదైనా కూడా నేను మాట్లాడేటప్పుడు అంశాల ప్రాతిపదికన, హేతుబద్ధంగా, వాస్తవాల ఆధారంగా, ఒక నిర్మాణాత్మకమైన పరిష్కారంతో. దయచేసి దీన్ని ఉపయోగించుకోవాలంటే కొంచెం లోతుకెళ్ళి మన ప్రతి విషయాన్ని పరిశీలించాలి. అంతేగాని ఎవరేమన్నా కూడా ఎడ్డమంటే తెడ్డమన్నట్టయితే ఊరికే ప్రాంతీయ తత్వాలు పెరిగిపోతాయి, ప్రజల్లో విద్వేషాలు పెరిగిపోతాయి, చివరికి ఏ పని జరగదు. జరుగుతున్న పని ఆపేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను. ఒక 7,000 కోట్ల రూపాయల పని జరిగిన తర్వాత దాన్ని ఆపేయడం అర్థంతరంగా పొరపాటు. పోలవరం జరుగుతున్న దాన్ని వేగంగా జరుగుతోంది. ఈ సీజన్ కల్లా ప్రాజెక్టు ఒక దశ పూర్తయిపోయేది, మొదటి దశ పూర్తయిపోయేది. అది మధ్యలో ఆపడం పొరపాటు. మధ్యాహ్నం నడిపి చేయాలని కోరుకోవటం మంచిది. అట్లాగే అన్నీ ఒకచోట అక్కర్లేదు, ఒక పిచ్చి పిచ్చిగా కాకుండా కొంచెం ఆలోచించి ఆ సందర్భాన్ని బట్టి, ఆ శాఖల్ని బట్టి, ప్రజల అవసరాలను బట్టి కొన్ని చోట్ల కొన్ని ఆఫీసులు పెడదాం అంటే మంచి ఆలోచన. ఆ రకంగా మనం చూడాలి. ఈ అమరావతి విషయంలో మనం ఆపేసి, ఎందుకంటే రెవెన్యూ డెఫిసిట్లో ఉంది ఇప్పటికే ఏపీ, ఇటు అమరావతి నిర్మాణం ఆపేసి ఇతర ఈ సిటీస్ చేసేటప్పుడు నిధుల సమస్య వచ్చే అవకాశం లేదా? అసలు అమరావతి నాపటం రెవెన్యూ డెఫిసిట్ పెంచుతుంది. ఇప్పటికే నాకు అర్థమైనంత వరకు 8,000 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు అయిపోయింది. పథకాలు వేగంగా నడుస్తున్న కాలంలో మధ్యలో అర్థంతరంగా ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టినా కూడా ఖర్చు పెరుగుతుంది. మనం మన చేతులతో ఆపేసి ఖర్చు పెంచుకున్నాం. 30-40 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి రావడానికి సిద్ధంగా ఉంటే దాన్ని మనం ఆపేశాం. కొన్ని సంస్థల నుంచి మొదలెట్టినాయి, కొన్ని విద్యా సంస్థలు, ఆరోగ్య సంస్థలు కూడా ప్రైవేట్ రంగం నుంచి వచ్చి మొదలెట్టారు అప్పటికి నమ్మకంతో. వాళ్ళందరూ ఎందుకు వచ్చామని బాధపడేట్టు, లేకపోతే వెళ్ళిపోయేట్టు చేస్తున్నాం మనం. దానివల్ల నష్టమే కానీ లాభం లేదు. రెండోది, రేపు పొద్దున పెట్టుబడులు రావటం కోసం, సంపద పెరగటం కోసం, పన్నులు పెరగటం కోసం ఉపయోగపడతాయి ఇవి. మీరు పందేరాలకి 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, తాయిలాలకి. ఈ ప్రజల జీవితంలో ఏ మార్పు రాకుండా తాత్కాలికంగా ఓట్లు మాత్రం మీకు రాలతాయి, ప్రజల బతుకులు బారట్లా. దానికోసం ఆంధ్రప్రదేశ్లో అసలు రేపన్నది లేనట్టుగా తెగ ఖర్చు పెట్టేస్తున్నారు, దుబారా ఖర్చు పెడుతున్నారు, విలాసాలకు ఖర్చు పెడుతున్నారు. అక్కడ ఆపండి. అంతేగాని అభివృద్ధి కోసం, నిజమైన అభివృద్ధి కోసం, మౌలిక సదుపాయాల కోసం, ఒక మహానగర నిర్మాణం కోసం, రేపు పొద్దున పెట్టుబడులు మరింత విశేషంగా ఆకర్షించడం కోసం ఆ వాతావరణం వచ్చిందని ఆపుకోవటం అనేది విజ్ఞత గల పని కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయంగా ఎలా వీలుంటే అలా గడుసైనట్టు వాదనలు అన్ని పక్కన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమాన్ని కానీ రాష్ట్ర భవిష్యత్తుని కానీ గురించి ఆలోచించట్లేదు. ఒక ప్రభుత్వం ఒక క్యాపిటల్ అనౌన్స్ చేశాక ఇంకో ప్రభుత్వం ఇంకో క్యాపిటల్స్, వేరే క్యాపిటల్స్, చట్టబద్ధత ఉండదా ఒక ప్రభుత్వానికి? చట్టబద్ధత పెద్ద ఇబ్బంది కాదు, కానీ హేతుబద్ధత లేదు. చట్టబద్ధత కంటే హేతుబద్ధత ముఖ్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరంలో
అన్ని కేంద్రీకరించారని విమర్శలు ఉన్నాయి. నేను కూడా కొన్ని సందర్భాల్లో ఆయన విమర్శించాను, కఠినంగా విమర్శిస్తున్నాను. అధికార కేంద్రీకరణ బాగా ఉందని చెప్పని. రాజశేఖర గారు అదే అధికార కేంద్రీకరణ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు కొనసాగించారు. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు అనుకున్న పనులకి నేను పూర్తి చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, పెట్టుబడి ప్రోత్సహించే వాతావరణము, దాన్ని అందరూ హర్షించారు. ఆ ప్రభుత్వం ప్రజల మన్నన పొందింది. అంతేగాని అర్ధంతరంగా అన్నీ ఆపేసేసి మళ్ళీ ఇంకోటి మాట్లాడదామంటే ఒక ప్రభుత్వం రావడం అన్నది గత ప్రభుత్వానికి కొనసాగింపుగా ప్రజాస్వామ్యబద్ధంగా, అంతేగాని ఇది విప్లవం కాదు. విప్లవం వచ్చినా కూడా పిచ్చి పనులు ఎవరు చేయరు. అంచేత ఇది చెప్పాను కదా, పాతకాల పంచాయతీల ధోరణిలో ఉంది ప్రభుత్వాల నిర్వహణ. దాన్ని పక్కన పెట్టేసి మన అందరి ప్రజలు మన మనుషులే, ఒక సమదృష్టితో అందరికీ న్యాయం జరిగేలా జరగాలి. అదే సమయంలో కొన్ని నిర్ణయాలు జరిగిన తర్వాత కొంత ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ముందుకి తాత్సారం చేయడం వల్ల నష్టపోయేది మనం. ప్రపంచంలో మిగతా వాళ్ళంతా పెట్టుబడి పెట్టే వాళ్ళంతా కూడా మనం కాబట్టి ఇంకో చోటకు పోతారు. ఏనాడైనా మనకంటే చైనా చాలా ఆకర్షణీయంగా ఉంది, మలేషియా ఆకర్షణీయంగా ఉంది, సింగపూర్ ఆకర్షణీయంగా ఉంది, వియత్నాం ఆకర్షణీయంగా ఉంది మనకంటే. మన దగ్గరికి ఎందుకు వస్తారు? మనం అనుకుంటున్నాం వాళ్ళంతా కూడా మన కాళ్ళు పట్టుకుని మన దగ్గర వస్తారు అనుకుంటున్నాం. కాదు, మనం వాళ్ళని బొజ్జ నుంచి తీసుకురావాలి. మహానగరాలు, చివరికి న్యూయార్క్, లండన్ నగరాలు కూడా అందరినీ బతిమిలాడి మా ఊరు రండి చెప్పి పిలుస్తుంటారు. మనం అందరం కూడా అంత అహంకారంతో మూర్ఖత్వంతో ప్రవర్తించి మన వేళతో మన కళ్ళు పొడుచుకుంటాం.